హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. మనం ముందుగానే అనుకున్నట్టు నైట్ అలపి వచ్చేప్పటికి చాలా లేట్ అయిందండి. సో మార్నింగ్ కొంచెం లేట్గా లేచాము. ఇక్కడ మేము అలపిలో హోమ్ స్టే తీసుకున్నామండి. ఇది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి. మా అందరికి 1 డేకి వచ్చి 3000 ఛార్జ్ చేశారు. కంపేర్ టు హోటల్స్ చాలా చీప్ అని చెప్పాలి. పైగా మనకి ఏంటంటే మెయిన్ కిచెన్ ఫెసిలిటీ ఉంది. ఇంకా వంట పని తగులుకుందామని పిల్లల్ని ఎరా ఉప్మా తింటారా మ్యాగీ తింటారా అని అడిగితే చిచ్చి ఎప్పుడు అవేనా, మనం బయటికి వెళ్ళి వేడివేడిగా పూరీలు తిందామంటున్నారు. ఇంతలా గోల్ చేస్తే ఇంకేం చేస్తాను చెప్పండి. చక్కగా వేడివేడి పూరీలు ఆలు కుర్మా వండి పెట్టాం. ఈ లోపు లంచ్ కూడా ప్రిపరేషన్ అయిపోయింది. ఇలా వంట చేస్తూనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఫ్రెష్ అయిపోయి లగేజ్లంతా ప్యాక్ చేసేసుకొని, ఎందుకంటే నెక్స్ట్ మనం బయటకు వెళ్ళిపోవాలి కదండి. లంచ్ మెనూ ఏంటో తెలుసా? ఎగ్ కర్రీ, ఆలు కర్రీ, పప్పు అండ్ వైట్ రైస్ ఉడుకుతుంది. అలా తీరిగ్గా కూర్చొని కాదులేండి, కొంచెం హడావిడిగానే కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనలాగే పైన పోర్షన్ లో టూరిస్ట్ గా వచ్చిన ఇటాలియన్ కప్పులు కిందకి దిగారు. సరేనని బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేసాం, కానీ వాళ్ళు అప్పటికే తినేశారండి. సరే అలానే వదిలేస్తావా ఏంటి, అతిథి మర్యాద చేయాలి కదా అని మా దగ్గర ఉన్న జంతికలు, స్వీట్స్, పప్పుండలు అన్నీ పెట్టాము. వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇక్కడ మనతో పాటు ఫోటోలో ఉంది ఈ ఇంటి ఓనర్ గారండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అలపిలో చాలా ఫేమస్ అయిన బోటింగ్కి. ఇప్పుడు ఈ బోట్ ఎక్కడెత్తకాలి, మనకి ఏది సెట్ అవుతుంది, ఏది తీసుకోవాలి, ఎంత ప్రైస్ ఉంటుంది, ఎలా బార్గెన్ చేయాలి, ఇవన్నీ టెన్షన్ పడుతుంటే మనం ఏదైతే ఇంట్లో ఉన్నామో ఆ ఇంటి ఓనర్ గారికి ఈ బోట్స్ కూడా ఉన్నాయంటండి. సో ఆయన బోట్స్ ఏం మాట్లాడుకున్నాం, 5 hours కోసం 4200 ఛార్జ్ చేశారు. సో మనం తీసుకుంది ఇక్కడ షికారా బోట్ అండి. బోట్ సెట్ అయిపోయింది. పదండి బోట్లో జర్నీ చూద్దాం. బోట్ ప్రైజింగ్ కొంతమంది పర్ హెడ్, కొంతమంది పర్ అవర్ ఛార్జ్ చేస్తున్నారండి. ఎలా ఛార్జ్ చేసినా మనమైతే కంపల్సరీ బార్గెన్ చేయాలి. అలపి విలేజ్ లో ఉంటారట ఆయన పేరు రాజీ. ఇవాళ మా కెప్టెన్ మన బోట్ మధ్యాహ్నం 12కి స్టార్ట్ అయింది. సో ఈవినింగ్ 5 వరకు ఈ బోట్ మనదేనండి. ఈ బోట్ ఒకరికైనా, ఇద్దరికైనా, నలుగురికైనా, 10 మందికైనా, ఎవరి గ్రూప్ లేదా ఎవరి ఫ్యామిలీకి మాత్రం అలా సపరేట్గా తీసుకోవాల్సిందే. సో దానివల్ల మనకి కూడా ప్రైవసీ ఉంటుంది. షికారా బోట్ ప్రత్యేకత ఏంటంటే మనం ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని అవర్స్కి మాట్లాడుకోవచ్చు అండి. మినిమం అయితే 3 hours ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇవే హౌస్ బోట్స్. ఈ హౌస్ బోట్స్ ప్రత్యేకత ఏంటంటే మార్నింగ్ 11:30కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే 9కి మనల్ని మళ్ళీ స్టాప్ దగ్గర వదులుతారు. సో ఈవినింగ్ 6 ఆ టైంలో ఒక ప్లేస్లో ఆపేస్తారండి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మనం అక్కడే ఉంటాం, నైట్ స్టే చేయడం అనుకోండి. ఈ బోట్లో స్పెషాలిటీ ఏంటంటే లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు ఫుడ్ వాళ్ళే ఇస్తారు. దానికి తగ్గట్టే ప్రైజెస్ కూడా ఉంటాయండి. మనకైతే బడ్జెట్ అండ్ టైం కూడా ఫ్రెండ్లీగా లేదు. సో మనం ఈవినింగ్ కల్లా వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి మేము ఈ బోట్ సెలెక్ట్ చేసుకోలేదు. అందరూ సైలెంట్గా ఉండండి, ఎందుకంటే ఇక్కడ చెట్టు మీద ఏదో సీరియస్ మీటింగ్ జరుగుతుంది. పాపం కొంగలు మీటింగ్లో ఉన్నాయి, మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం, పదండి సైలెంట్గా. మీరు కనుక బోటింగ్కి వచ్చేటైతే మాలాగా స్నాక్స్ మర్చిపోయి రాకండి. ఫుల్గా స్నాక్స్తో ప్రిపేర్ అయ్యండి. లేకపోతే ఇన్ అవర్స్ పిల్లలు మనం ఏం తినకుండా ఎలా ఉంటామండి. అబ్బబ్బబ్బా, నా వల్ల అయితే కాదండి. ఇక్కడ కొన్ని కాలేజీలు, వాళ్ళ కోసం హాస్టల్స్, అలాగే ఈ బోట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏవేవో చూపించారు. కానీ ఎందుకోండి కళ్ళకి బుర్రకి రెండుకి ఎక్కట్లేదు. ఆకలేసేమో బహుశా. త్వరగా లంచ్కి బ్రేక్ తీసుకుందామండి. ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆయన ఆపారండి. ఈ హోటల్లో ఏంటంటే కేరళ స్పెషల్ ఫిష్, ప్రాన్స్ అవన్నీ ఉంటాయి. ఫ్రెష్గా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకొని వేయి చేయించుకుంటే వాళ్ళు వెంటనే మనకి వంట కూడా చేసేసి ఇస్తారండి. సో మేము తెచ్చుకున్న భోజనం పక్కన పెట్టి ఇవాళ వాళ్ళ భోజనం తింటున్నాం మేము. సో నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం సెలెక్ట్ చేసి ఇచ్చేసాను నేను ఆల్రెడీ ఆర్డర్. మేము ఇచ్చిన ఆర్డర్ 15-20 minutesలో వాళ్ళు వంట చేసి తీసుకొచ్చేసారండి. ఈలోపు పిల్లలు ఇక్కడ ఈగలు ఉంది చూడండి, చక్కగా ఫోటోలు దిగుతున్నారు అందరూ. నాకైతే పిచ్చి ఆకలేస్తుంది, అందుకే నేను వెళ్ళి ఒక వెజ్ మీల్ ఆర్డర్ చేసేసి తినడం స్టార్ట్ చేశాను. అంతలోకి వాళ్ళకు కూడా వచ్చేసినాయి చూడండి.
ఫుడ్ అయితే అస్సలు ఏం బాగాలేదండి. వెజ్ దారుణంగా ఉంది. నాన్ వెజ్ అయితే ఫిష్ ప్రాన్స్ ఫ్రై అయితే కొంచెం పర్లేదు, కానీ వాళ్ళు నాన్ వెజ్ మీల్స్లో ఫిష్ పులుసు ఇచ్చారు. అది కనుక మన గోదావరి వాళ్ళు తినుంటేనండి వద్దులేండి, అస్సలు బాగాలేదండి. సో ఇక్కడ కేరళలో ఈ ఫిష్ ప్రాన్స్ ఫేమస్, ఇక్కడ చాలా బాగా చేస్తారంటారు, కానీ ఆ ప్లేస్ ఇదైతే అయ్యి ఉండదండి. ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ ఉండదు, వాళ్ళు ఎక్కడైతే ఆపారో అక్కడ మనం చచ్చినట్టు అక్కడే తినాలి, కాబట్టి వాళ్ళ డిమాండ్ కూడా అలాగే ఉంది. ఇందాక నేను మీకు చూపించిన ప్లేట్ ఫిష్ అండ్ ప్రాన్స్ ఫ్రై వచ్చి 1200 వరకు పడిందండి. మనకి చాలా కాస్ట్లీ తీసుకుంటున్నారు. లక్కీగా ఒక వెజ్ అండ్ నాన్ వెజ్ ప్లేట్స్ మాత్రమే ఆర్డర్ చేసాము, మిగతావి మన దగ్గర ఆల్రెడీ ఫుడ్ తెచ్చుకున్నాం కాబట్టి అదే తినేసాం. అండ్ ఇంకా దాహంగా ఉందని మా వాళ్ళు చూడండి స్ప్రైట్ తాగుతున్నారు. నేను స్ప్రైట్ తాగను, ఐస్ క్రీమ్ తింటాను అని వెళ్ళి కొనుక్కుందామని అడిగితే ఆయన 50 రూపీస్ది 100 చెప్పాడు. చిపో అనుకుని వచ్చేసానండి. దీన్ని బట్టి మీకేమర్థమైంది, మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఫుడ్ మనమే వండి కానీ కొనుక్కొని కానీ తెచ్చుకోవడం నయం. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ చాలా కాస్ట్ ఎక్కువ, నీట్నెస్ అండ్ టేస్ట్ చాలా తక్కువ. ఇక్కడున్న ఈ వైట్ బోర్డ్ చూసారా ఎలా ఉందో, ఇది మన కోసం కాదండి, అక్కడున్న లోకల్స్ కోసం. అంటే మన సిటీ బస్ లాగా సిటీ బోట్ అన్నమాట. ఇక్కడ చాలామంది ఇళ్ళ ముందు వాళ్ళ సొంత బోట్స్ కూడా చిన్న చిన్నవి పార్క్ చేసి ఉన్నాయండి. బహుశా వాళ్ళు రోజు పనులకి తిరగడానికి వాడతారనుకుంటా. దీన్ని బట్టి ఏంటంటే ఇంట్లో ఉన్న అందరికీ కూడా మినిమం బోట్ పైలటింగ్ తెలిసి ఉండాలి. ఈ పెద్ద పెద్ద బోట్ల చుట్టూ చిన్న చిన్న బుల్లి స్పీడ్ బోట్లు చూడండి ఎలా తిరుగుతున్నాయో. ఏంటబ్బా వీళ్ళు ఇలా మీదకి వచ్చి పడుతున్నారు అనుకున్నా. ఏంటంటే ఒక 10 నిమిషాల్లో 10 కిలోమీటర్ల అంత దూరం ఫాస్ట్గా తిప్పి చూపిస్తాడంట. చాలా బాగుంటుంది, ఎక్కండి, మంచి థ్రిల్లింగ్ ఉంటుంది. చూడండి చూడండి అని గోల. వద్దురా నాయనా అన్నా కానీ వింటలేదండి. ఎట్లాగో ఒకళ్ళని వదులుచుకున్నాం, కానీ ఈ పిల్లోడు చూడండి అసలు బోట్లో నుంచి మమ్మల్ని లాగి వేసుకునేలాగా ఉన్నాడు కానీ వెళ్ళట్లేదు. ఈ పిల్లాడు ఎంత జిడ్డుగా ఉన్నాడంటే అస్సలు వదలట్లేదు. పిల్లల్నేమో టెంప్ట్ చేస్తున్నాడు. వీళ్ళ గోల అది ఎక్కుదామని. ఇక చివరికి ఒక ఒప్పందం మీద మాత్రం ఎక్కామండి. 4 కలిపి ఒకరిని ఫ్రీగా తీసుకోమని. సరేనని తలబాదుకొని ఎలాగో ఎక్కించుకున్నాడు. చివరికి ఆయనకు ఒక 900 పే చేసి 10 మినిట్స్ నీళ్ళల్లో ఫాస్ట్గా చక్కర్లు కొట్టి వచ్చాం. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. నిజంగానే స్పీడ్ బోట్ మంచి థ్రిల్లింగ్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన బోటింగ్ టైం అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా ఎక్కడికి వెళ్ళాలంటే అలప్పిలో ఒక బీచ్ కూడా ఉందండి. మనకేమో టైం చాలా తక్కువ ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళి అలా బీచ్ని విజిట్ చేసి వచ్చేద్దాం. బోట్ దిగిన దగ్గర నుంచి బీచ్కి వచ్చేదాకా పిల్లలతో చెప్తూనే ఉన్నాం, మనం నీళ్ళల్లో దిగద్దు, బట్టలు లేవు, టైం లేదు, జస్ట్ ఒక 10 నిమిషాలు అలా చూసేసి వెళ్ళిపోదామని. వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. అసలు వాళ్ళకి చూస్తే మనకు కూడా జల్సీ వచ్చింది, మనం దిగలేము, ఎట్లా అని ఆలోచన ఉండాలి కదా. ఏం చేయలేం, ఎలా పడాలో ఏమో ఈ పిల్లలతో అర్థం కావట్లేదు.
ఇప్పుడు ఈ బీచ్ దగ్గర నుంచి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ద లార్జెస్ట్ సిటీ ఆఫ్ కేరళ అండ్ ద క్యాపిటల్ ఆఫ్ కేరళ, అదేనండి త్రివేంద్రం వెళ్తున్నాం. సో మనకి ఇక్కడ నుంచి 4 hours జర్నీ ఉందండి. సో మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత మంచిది. ఇలా కేరళ అంతా తిరుగుతున్నా ఎక్కడో ఏదో వెలితిగా ఉందండి. ఏంటంటారు? కార్ విండోలోంచి బయటికి చూస్తే అప్పుడు కనపడింది కేరళ ఫేమస్ బనానా చిప్స్. అయ్యో, కేరళ వచ్చి అయి తినకపోతే ఎలా అండి? పదండి కొనుక్కుందాం. తింటున్నావా? చిల్లీ వేసారు ఇంట్లో, పచ్చిమిరపకాయ హల్వా. స్పైసెస్ బస్ चिल्ली हम खाते हैं लेकिन मीठा में नहीं खाते, चिल्ली अलग से खा लो। इधर और कुछ चाहिए? चिप्स अलग से खा लो। అబ్బా బాగాలేదు అనిత, బాగా స్వీట్. అది నచ్చింది, అది చాలా పెద్దగా బాగున్నాయి. కారం పచ్చిమిరపకాయ వేసారు హల్వాలు. తీసుకో. వద్దు, స్వీట్ వద్దు. స్వీట్ వద్దా? నీకు ఇది వద్దు, ఇప్పుడు ఇచ్చింది వద్దు. ఇక్కడ చూసారా అన్ని 1 kg 2 kg అలా ప్యాకింగ్ చేసి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ టూరిస్టులే ఎక్కువ తీసుకుంటారట. మనం టూరిస్టులమే కానీ ప్రస్తుతానికి తినడానికే తీసుకున్నాం. ఎందుకంటే మనం అప్పుడే ఇంటికి ఎక్కడ వెళ్తామండి, మనం తిరగడం అవ్వలేదు కదా. ఈలోపు అవన్నీ పప్పు అయిపోతాయి మరి, అందుకని కొంచెమే తీసుకున్నాం. ఓకే అండి, ఇప్పటికే టైము నైట్ 8 అవుతుంది. సో మనం వెళ్ళేటప్పటికి ఇంకా చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే 4 గంటల జర్నీ కదా, అందులో మనం ఇంకా ఎన్నిసార్లు ఆపుతామో ఏమో తెలీదు. సో నేను మిమ్మల్ని రేపు మార్నింగ్ త్రివేంద్రంలో కలుస్తాను. ఓకేనా? గుడ్ నైట్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.